బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. అంటే ఇప్పుడు మీ అబ్బాయి తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ గారి సినిమాలోనే ఆ! లాంచ్ చేశాడు. అది అయ్యాడనుకోండి. హ్యాపీ. అది ఒక మంచి అది హ్యాపీ. బట్ తర్వాత ఏంటంటే పవన్ కళ్యాణ్ గారితో ఆయన సినిమా తీశారు. అంటే తర్వాత 'క్రిష్' ఆయన గారు. మధ్యలోంచి వెళ్ళిపోయారు డైరెక్టర్‌గా. అవును. ఆ! హరిహర వీరమల్లు సినిమా. ఆ సినిమాకి మిమ్మల్ని ఎందుకు కాస్ట్ చేయలేదు? ఆ టైంలో అమ్మగారు చనిపోయి ఉండటమో ఏదో జరిగింది. వెళ్లి ఓకే. కలిసాను. నేను ఓకే. సార్‌ని ఆ! ఆ! కలిసాను. ఆ! నేను 3 సినిమాలు చేసేటప్పుడు నాకు 3 సార్లు 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హ్మ్. మన 'బాహుబలి' టైంలో కూడా కాల్ వచ్చింది. పెద్ద హ్మ్. క్యారెక్టర్స్ ఏం కాకపోయినా ఇప్పుడు ఆ క్యారెక్టర్స్‌లో కల్పనాలత గారికి ఎట్లా ఒక హ్మ్. ఇంపార్టెన్స్ హ్మ్. రోల్ ఉందో అట్లా గ్రూప్‌లోనే క్యారెక్టర్సేనండి. హ్మ్. వచ్చిన దగ్గర డైలాగ్స్ వస్తాయని క్లియర్‌గానే చెప్పారు. మా హ్మ్. మదర్ చనిపోయి ఉన్నారనమాట. ఆ సినిమా అలాగే మిస్ అయ్యాను. కొన్ని సినిమాలు నా బ్యాడ్ టైమ్ అనుకోవాలి. లేదంటే నా కెరియర్‌లో ఇంకా నా కెరియర్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం ఉందేమో అని అనుకోని హ్మ్. నాకు నేనే సదురుకొని వదిలేస్తా. హ్మ్. హ్మ్. బట్ 'క్రిష్' గారి డైరెక్షన్ అంటే 'క్రిష్' గారి సెట్స్ అంటే మీకు కొంచెం చాలా అత్తారిల్లు ఇష్టం. టైపా? ఆ! పుట్టినిల్లు, ఖచ్చితంగా అత్తారిల్లు సినిమా 'సావిత్రి' గారి డైలాగ్ ఆ! ఉంటది కదా! ఆ! ఇది పుట్టినిల్లు, అది అత్తగారిల్లు అత్తారిల్లు. అని. ఆ! అలాగా ఖచ్చితంగా అది నా పుట్టినిల్లే అవుతది. పుట్టినిల్లు అది నా సినిమా. పుట్టినిల్లు. ఓకే. ఓకే. ఎందుకంటే నా హ్మ్. ఫస్ట్ మూవీ నేను దానికి ముందు 'గంగా' అనే మూవీ చేశాను. నా ఫస్ట్ హ్మ్. మూవీ. హ్మ్. దానికంటే ముందు నేను మేకప్ వేసుకుంది ఒక చిన్న షార్ట్ ఫిల్మ్‌కి. మన హ్మ్. పరుచూరి 'పరుచూరి గోపాలకృష్ణ గోపాల్' గారి హ్మ్. అల్లుడు గారి సినిమా వెబ్ సీరీస్‌కి హ్మ్. 'తులాభారం' అనే వెబ్ సీరీస్‌కి నా ఫస్ట్ మేకప్ వేసుకున్నా. హ్మ్. ఆ ఫస్ట్ మేకప్ తర్వాత నేను ఫస్ట్ నెక్స్ట్ మూవీగా నేను మేకప్ వేసుకుంది 'గంగ.' హ్మ్. కానీ నేను ఇండస్ట్రీలో ఆర్టిస్ట్‌గా నాకు గుర్తింపు తెచ్చింది మాత్రం 'గమ్యం.' హ్మ్. నా ఫస్ట్ మూవీస్ ఎన్నున్నా దానికి హ్మ్. 'గంగ' తర్వాత కూడా నేను 2, 3 చిన్న సినిమాలు చేశాను. హ్మ్. చిన్నవైనా, పెద్దవైనా సరే నాకు నేనుగా ఇది చెప్పుకుంటానికి లేని క్యారెక్టర్స్ అవి. నేను యాక్టర్స్‌నండి, నా సినిమా అండి, నేను సో అండ్ సో అండి అని నేను చెప్పుకుంటానికి నాకు ఒక ఐడెంటిఫై ఇచ్చింది మాత్రం హ్మ్. 'గమ్యం' మూవీ. హ్మ్. 'గమ్యం' మూవీ మనకు తెలుగులో చేశాను, తమిళ్‌లో చేశాను, కన్నడలో చేశాను. హ్మ్. త్రిముఖ అవును. అవును. లాంగ్వేజ్ అని అప్పట్లోనే మంచి హ్మ్. పేరు హ్మ్. పడింది. ఒక్కొక్క చోట ఒక్కొక్క పేమెంట్. పేమెంట్ ఆ! నిజంగా. నేను 'గమ్యం' మూవీకి 600 తీసుకుంటే, హ్మ్. తమిళ్‌లో 6000 తీసుకున్నాను. కన్నడలో కన్నడలో ఇంకా 8000 ఎక్కువే తీసుకున్నాను. ఆహ్, అలా హ్మ్. పేమెంట్ కూడా కాదసలు. త్రిముఖ లాంగ్వేజ్ అని అప్పట్లోనే హ్మ్. ఆ హ్మ్. అమ్మాయి ఏంట్రా 3 లాంగ్వేజ్‌లో చేసింది అనేవాళ్ళు. హ్మ్. ఆర్టిస్ట్‌కి పేమెంట్స్ ఎప్పుడూ ఇంపార్టెన్స్ కాదండి. హ్మ్. మన కెరియర్ పెరిగాక మనకిచ్చే అమౌంట్‌లు పెరిగిద్దేమో గానీ, హ్మ్. నేను కాదు ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా ఈ ప్లేస్‌లో కూర్చొని చెప్పేది ఒకటే. ఆర్టిస్ట్ ఫీల్ అయ్యేది మాత్రం ఎంత నన్ను గుర్తిస్తున్నారు? నాకెలాంటి క్యారెక్టర్స్ ఒస్తున్నాయి? నాకొచ్చిన క్యారెక్టర్స్‌కి నేను ఎంత న్యాయం చేసి హ్మ్. జనాల్లోకి క్యారెక్టర్‌ని తీసుకెళ్ళాను. హ్మ్. నాకు తెలిసి నిజమైన నటులు, నటి ఎవరైనా సరే ఇదే థింక్ చేస్తారు. పేమెంట్స్ కాదు. పేమెంట్ ఆటోమేటిక్‌గా వాళ్ళే ఇస్తారు మనం అవును. అవసరమైతే. మనం నిరూపించుకున్నాక వాళ్ళే పిలిచి మీకింత ఇస్తామండి అని పిలుస్తారు. హ్మ్. నేనలా 1 డేకి 20,000 ఆ రోజులోనే తీసుకున్నా. ఈరోజు ఇంకా 5,000కి అడుగుతారు ఒక్కోసారి ఫోను హ్మ్. చేసి. హ్మ్. అది నా అదృష్టం అనుకుంటా. ఏం చేస్తాం వీళ్ళింక నన్ను గుర్తించలేదులే పాపం హ్మ్. అనుకోని వదిలేస్తాను. అంతే కదా! ఫోను చేసి అడిగేవాడికన్నా బుద్ధుండాలి. అరే! మేడం క్యారెక్టర్ ఉంది. ఆ! ఓకే. 10 డేస్ క్యారెక్టర్. ఆ! ఓకే. 3000, 5000 మా పేమెంట్‌లు. ఆ! హ్మ్. ఓకే. దానికి తగ్గోళ్ళని తీసుకోండి. హ్మ్. తప్పేముంది? నేను కావాలంటే నాకు మినిమమ్ ఇంతివ్వండి. ఆ! మేమింత ఇవ్వలేం. మేము చేయలేమండి. ఆ! చేయకుండానే ఇంత దాకా వచ్చారు. ఎవరిష్టం వాళ్ళది. హ్మ్. హ్మ్. ఇండస్ట్రీ పేమెంట్ మాట ఎప్పుడూ తీసుకోవద్దు. హ్మ్. నేను 3000కి గూడా నిజంగా వర్క్ చేస్తా. కాతే ఒక టైం దాటాక ఒక బ్రాండ్ ఒక ఐటెమ్ తయారు చేస్తాం. హ్మ్. సక్సెస్ కానంత వరకు దానికి రూపాయి ముప్పావల, రూపాయిన్నర అని పెడతాడు. హ్మ్. అందరూ అది కొని దానికి డిమాండ్ పెరిగాక వాడు ప్రొడక్ట్ తయారు చేసుకోవడం కోసం రేట్ పెంచుతాడు. హ్మ్. అవును. ప్రొడక్ట్ విలువ కోసం కదా! ప్రొడక్ట్ తయారవ్వడం కోసం హ్మ్. అది టైం పడుతుంది కాబట్టి రేట్ పెంచామనుకో కొంతమంది కొనేవాళ్ళు తగ్గిపోతారు. హ్మ్. అవును. దాని తర్వాత వీడు ప్రొడక్ట్ అంతా తెచ్చుకున్నాక మళ్ళీ ఇంకో పావలా తగ్గించేసి మళ్ళీ సేల్స్‌కి పెడతాడు. హ్మ్. అలాగే ఇండస్ట్రీకి మేమెప్పుడు సపోర్ట్ చేస్తాం. మేము ఒక రూపాయి తక్కువైనా క్యారెక్టర్ నచ్చితే వర్క్ చేస్తాకి నేనెప్పుడు సిద్ధంగా ఉన్నా. నేను హ్మ్. పేమెంట్ గురించి ఏ రోజు థింక్ చేయను. కాపోతే పిలుస్తున్న క్యారెక్టర్ కన్నా వాల్యూ ఉండాలి. కరెక్ట్. హ్మ్. ఈ క్యారెక్టర్ ఈవిడ చేయించొచ్చు. ఈవిడకి ఈ డబ్బులు ఇవ్వడంలో తప్పు లేదు అనుకుంటే హ్మ్. రూపాయి నిజంగా తక్కువైనా నేనొచ్చే వర్క్ చేస్తా. హ్మ్. ఆ క్యారెక్టర్‌కే విలువ లేకుండా మీరిచ్చే డబ్బులు నేను దేనికి వర్క్ చేయాలి? దేవుడి దయ వల్ల తినటానికుంది, హ్మ్. ఉండటానికుంది. చాలా హ్యాపీగా ఉంది నా కుటుంబం. నేను ఇండస్ట్రీలోంచి ఈరోజు ఈ 5,000, 3,000, 2,000 తీసుకెళ్తేనే నేను తినాలి హ్మ్. అన్న పొజిషన్‌లో అయితే లేను. ఊర్లో పొలమే గాని, ఆయనకి ఒక ఇల్లే గాని, ఆయన చదువుకున్న ఆయన ఇండస్ట్రీ మీద ఉన్న పిచ్చితో హ్మ్. ఏదైనా కానీ నా లైఫ్ హ్యాపీగుంది. హ్మ్. నాకు మెయిన్ థింగ్ క్యారెక్టర్స్ కావాలి. అది నేను చేయగలుగుతానన్న నమ్మకం మీకు కావాలి. అండ్ అంటే 'వేదం' సినిమాకే మీకెక్కువ కాంప్లిమెంట్స్ వచ్చినాయి. మీరు చెప్పారు ఒక ఒక ఎవరో కొంతమంది ఎవరో చెప్పారని చెప్పారు.
నమ్మలేదు. ఆర్టిస్ట్‌ని పెట్టారా? ఆమె ఆర్టిస్టా? ఎవరో లోకల్ ఎవరో అమ్మాయిని కాదు, తీసుకొచ్చారు. అల్లు అర్జున్ గారే గమ్యం మూవీకి హ్మ్. నేను వర్క్ చేశాక అయింది 7 అప్ యాడ్కి వెళ్ళాం. హ్మ్. హ్మ్. హీరో గారిది హ్మ్. అల్లు అర్జున్ గారిది 7 అప్ యాడ్కి, హ్మ్. బాంబే వాళ్ళ యాడ్కి నేను మోడల్స్గా వెళ్ళా. హ్మ్. ఏమంటే నేను ఇండస్ట్రీలో మోడల్స్గా వర్క్ చేశా, డాన్సర్గా వర్క్ చేశా, హ్మ్. ఆర్టిస్ట్గా చిన్న ఆర్టిస్ట్గా వర్క్ చేశా. జూనియర్ ఆర్టిస్ట్గా అయితే ఇంతవరకు ఎప్పుడు చేయలేదు, హ్మ్. చేయలేదు దేవుడి దయ వల్ల. చిన్న ఆర్టిస్టు, క్యారెక్టర్ ఆర్టిస్టు, ప్యాడింగ్ ఆర్టిస్ట్ ప్లేస్కి వచ్చా. హ్మ్. అలా నేను ఫస్ట్ ఎప్పుడైతే మోడల్గా చేస్తున్న టైంలో 7 అప్ యాడ్కి అల్లు అర్జున్ గారి కాంబినేషన్లో 7 అప్ యాడ్కి వెళ్ళాం హ్మ్. షూట్కి. డస్కీ స్కిన్, ఇప్పుడన్నా కొద్దిగా కలర్ వచ్చే పిల్లలకి అన్నాక మా ఆయన పెట్టే హ్మ్. పెట్టుడికి హ్మ్. సారీ బో ఆ, ఆ! ఆ, చాలా డస్కీ ఉండే స్కిన్. ఆయన కామెంట్ చేసేవాడు అనమాట, హ్మ్. ఏంటి కలర్ అన్నట్టుగా. హ్మ్. జస్ట్ ఏం చేసావు ఇంతకు ముందని సరదాగా వచ్చి మాట్లాడుతుంటే, సార్ నేను సో మూవీలో ఇట్లా నక్సలైట్గా చేశాను, హ్మ్. నేను షూట్స్ క్యారెక్టర్స్ లేనప్పుడు మోడల్ షూట్స్ కూడా వస్తాను, కొద్ది మంచి మోడల్స్ ఇట్లా పేమెంట్ ఆ రోజుల్లో 600, 1000, 1500 అంటే ఎక్కువ. హ్మ్. 2005, 6, 7 టైంలో ఇట్లా అయితే వస్తుందంటే, గమ్యం మూవీలో నక్సలైటా నువ్వా అన్నాడు. అవునండి హ్మ్. నేనే అని. ఏమనుకున్నానంటే ఒక మాట చెప్తాను, పర్లేదు చెప్పండి. ఎవడ్రా ఇది, ఎవతరా ఇది, నిజంగా హ్మ్. నక్సలైట్‌ని తీసుకొచ్చి పెట్టాను అనుకున్నాను, అది హ్మ్. మీరేనా అని నన్నే అడిగాడు ఆయన నా హ్మ్. ఫేస్ మీద. హ్మ్. హ్మ్. అంటే ఆయన అప్పటికి అంత పెద్ద హీరో కాకపోయినా అప్పటికి అల్లు అర్జున్ గారు అంటే మంచి పేరుంది. హ్మ్. హ్మ్. అది గాక మన ఆహ్, చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి హ్మ్. మేము హ్మ్. ఆయనంటే చాలా ఇష్టము. ఆయన నోట్లోంచి నాకు ఆ వర్డ్స్ వినటం చాలా హ్యాపీ అనిపించింది. ఇంటికొచ్చాక పంచుకోవాలి. అరే! నన్నిలా పొగిడారు, నన్నిలా పొగిడారు, నన్నిలా హ్మ్. పొగిడారని. హ్మ్. ఇప్పుడు ఈ సందర్భంలో మళ్ళీ ఇక్కడికి జంప్ చేయొచ్చో లేదో తెలీదు గానీ, ఆ రోజు ఆ హ్యాపీనెస్ తర్వాత నుంచి ఇప్పుడు నేను చేస్తున్న ఒక మూవీలో 'జేడీ చక్రవర్తి' గారి నోట్లో నుంచి ఇన్నా ఆ మాటలు. హ్మ్. ఆ రోజు నేనెంత హ్యాపీ ఫీలయ్యానో, ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక నటుడు, నటిని ఎట్లా పొగిడారో అల్లు అర్జున్ గారు, హ్మ్. ఈరోజు ఒక నటుడైన మన జేడీ చక్రవర్తి 'జైడీ గారు. చక్రవర్తి' గారు డైరెక్షన్ చేస్తూ, ఒక క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్‌కి 48 మంది ఆర్టిస్టులను చూసారంటండి. హ్మ్. పెద్దవాళ్ళనే గాని, చిన్నవాళ్ళనే కానీ, మనకి ఏమంటారు, నాకు ఈ జ్ఞాపక శక్తి హ్మ్. ఎప్పుడొస్తుందో హ్మ్. దేవుడి దయ వల్ల. అంటే అన్ని ఏజ్ గ్రూప్‌లు అంటారా? అన్ని అన్ని ఏజ్ గ్రూప్స్ క్యారెక్టర్. కాదు. ఈ హ్మ్. క్యారెక్టర్స్‌కి ఆడిషన్స్ లాగా ఓకే. ఓకే. చేస్తుంటాం ఆ! గదా! అట్లా ఆ! ఆడిషన్స్ వైస్‌గానే కానీ, హ్మ్. లేకపోతే పర్సన్స్‌ని పిలిపిచ్చి ఈ క్యారెక్టర్‌కి స్పెషల్‌గా చూడటమే హ్మ్. గానీ, ఆయన హ్మ్. దగ్గర దగ్గర 48 మెంబర్స్‌ని చూసారంట. ఓకే. అలా వెళ్తున్న క్రమంలో ఒకతను ఫోను చేసి, ఒక క్యారెక్టర్ అనుకుంటున్నారు, మీరు బావుంటారని అనుకుంటున్నారు డైరెక్షన్ హ్మ్. డిపార్ట్‌మెంటు, హ్మ్. రామారావు గారు మిమ్మల్ని ఒకసారి రమ్మన్నారండి అంటే, జస్ట్ వెళ్ళి ఒక చిన్న సీను హ్మ్. వాళ్ళు చెప్పారు, నేను చేసేసి వెళ్ళిపోయా. మీరు నమ్ముతారో లేదో, నేను సీన్ చేస్తున్నప్పుడు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ అయిపోయిందండి కట్ అని చెప్పను గూడా చెప్పలే. ఆయన అలా చూస్తూ ఉండిపోయాడు నేను చేస్తుంది. హ్మ్. హ్మ్. సార్ ఇంకింతకు మించి చేయలేమంటే, ఆ! అయిపోయిందా అని లేసాడు. రియలైజ్ అయ్యి ఆయన. ఆ! ఆ! ఆ సీన్‌ని తీసుకెళ్ళి జేడీ చక్రవర్తి గారికి చూపిచ్చాక, హ్మ్. ఆయన 2 డేస్‌లో వచ్చిందండి నాకు కాల్. ఆఫీస్‌కి రమ్మంటున్నారు జేడీ చక్రవర్తి గారు. హ్మ్. ఆ సీన్ చూసారు, బావుందంటున్నారు. ఈ క్యారెక్టర్ మీ చేతే చేయిస్తా అన్నారు. ఫస్ట్ టైమ్ ఫీల్ అయ్యా. నన్ను ఒక కెమెరాలు మనం ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు కెమెరాలు కెమెరా ఫాలో క్యాప్చర్ అవ్వడం. చేస్తూ ఆ! ఉంటాయి గదా! హ్మ్. మన వీడియోస్ తీస్తూ హ్మ్. ఉంటారు. హ్మ్. అలా నా పక్కన ఎవరు లేరని ఫస్ట్ టైమ్ ఫీల్ అయ్యా. ఆ రోజు అల్లు అర్జున్ గారు అన్నప్పుడు ఎవరు లేరు. ఎవరు లేరు. అసల హ్మ్. ఇన్ని ఫోన్స్, ఇంత టెక్నాలజీ గూడా లేదప్పుడు. హ్మ్. హ్మ్. ఇప్పుడు నా పక్కన పర్సన్ లేరని ఫస్ట్ టైమ్ ఫీల్ అయ్యా. హ్మ్. ఆయన పొగుడుతున్నారా? చెప్తున్నారా? అసలు దాని ఆనందాన్ని నేను తీసుకుంటుంటే నన్నెవరు తీయట్లేదే, నన్నెవరు క్యాప్చర్ హ్మ్. చేయట్లేదే. హ్మ్. ఇక్కడేమో సీసీ కెమెరాలు ఉంటే బావుండేది. నా ఎక్స్‌ప్రెషన్స్, ఆయన వర్డ్స్ తీసుకుంటాకి. అంత హ్యాపీ ఫీల్ అయ్యా కొన్ని సంవత్సరాల తర్వాత. హ్మ్. ఏ మూవీ అండి? ఏం సెట్స్? ఇప్పుడు ఇంకా సెట్ షూటింగ్‌లో ఉందా వర్క్ అది? షూట్ జరుగుతుంది. ఓకే. చిన్న గ్యాప్ ఉంది. ఈ హ్మ్. ఇయర్ గాని నెక్స్ట్ ఇయర్ హాఫ్‌లో ఓకే. వచ్చేస్తుంది. హ్మ్. చిన్న క్యారెక్టర్స్ మరి బయటికి చెప్పొచ్చో లేదో హ్మ్. తెలీదు హ్మ్. కానీ, చిన్న క్యారెక్టరే. ఒక 5 సీన్స్ ఉంటాయి. 1 డేలోనే షూట్ కంప్లీట్ అయిపోయింది. హ్మ్. కంప్లీట్‌గా ఒక సీన్ చెప్పకూడదు ఐ థింక్. ఎందుకంటే వితౌట్ హ్మ్. పర్మిషన్ మనం యాహ్! సీన్స్ బయటికి అనౌన్స్ చేయకూడదు క్యారెక్టరైజేషన్స్‌ని. హ్మ్. హ్మ్. చాలా అంటే చాలా బావుంటుంది. నేను యాక్ట్ చేసిన విషయము, ఆ సీన్ విషయం పక్కన పెడితే, ఒక నటుడు నటిని పొగడడం అనేది గ్రేట్ థింగ్. హ్మ్. హ్మ్. ఆ రోజు అల్లు అర్జున్ గారు ఎంత ఇదిగా పొగిడారో ఒక నటుడయ్యి, హ్మ్. ఒక నటిని, అరే! దీన్ని ఇంత రియలిస్టిక్‌గా ఉంది అని ఆయన చెప్పిన వర్డ్స్ ఎంత బాగా నచ్చినాయో, హ్మ్. అన్ని సంవత్సరాలు నా ఇండస్ట్రీ ట్రావెలింగ్‌లో 'జేడీ చక్రవర్తి' గారి మాటలు నాకంత హ్మ్. హ్యాపీనెస్ ఇచ్చాయి. ఓకే. నేను ఇండస్ట్రీలో ఇంకా ఉండొచ్చు. నేను ఇంకా సాధించేది ఉంది. హ్మ్. మేబీ నాకు ఆపర్చునిటీస్ రావట్లేదు. అందుకే నేను ఇలా ఉన్నానని నా మైండ్‌కి నేను ఆ రోజు నిజంగా ఫిక్స్ అయ్యా. ఒక్కొక్క టైంలో అనుకున్నా, అరే! నేను నటించడం నాకు చేతగాక నాకు క్యారెక్టర్‌లు రావట్లేదా? నేను చేస్తున్న సినిమాలు బాగోట్లేదంటే, హ్మ్. అన్ని సినిమాలు చెప్పుకుంటే అవి చాలా బావుంటాయి.
గమ్యం, వీర, గోలిమార్, లెజెండ్, కృష్ణమందే జగద్గురు, శశిరేఖ పరిణయం, బెదూర్ లంక, జాంబీ రెడ్డి, ఒకటి కాదు ఏవి కూడా మళ్ళీ బ్యాక్గ్రౌండ్ లేవు, అన్ని క్యారెక్టర్సే. ఒక్క సీన్ ఉన్నా ఇంపార్టెంట్, ఒక సీన్లో ఈ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉన్న సీన్సే చేశాను. అయినా నాకు ఎందుకు ఆపర్చునిటీస్ రావట్లేదు అనేది నాకు అర్థం కాదు. అల్లు అర్జున్ గారి తర్వాత చిరంజీవి గారు కూడా సైరా సినిమా షూటింగ్ లో మెచ్చుకున్నారు అని చెప్పి, అది యాక్చువల్లీ ఎడిటింగ్ లో పోయింది, ఆ scene Editing లో just పోలేదు. చిన్న కట్ కనిపించింది. అంటే మేము చేసినప్పుడు scene. సీన్ చేసాం, పెద్ద సీన్ అని చెప్పి. పెద్ద సీన్ చేసాం. ఏంటంటే అది ఆ సీన్ నేను విన్నది ఏంటంటే బ్రిటిషర్ కి మీరు బ్రిటిషర్కి పాలు ఇవ్వడం కాదు, అందులో బ్రిటిషర్ వచ్చేసి మెయిన్ మనకి ఇట్లా పన్ను కట్టడం అంటాం కదా, అవును అవును అప్పట్లో పన్ను కట్టడం. అవును. ఒక చెరువులో నీళ్లు తాగాలంటే పన్ను పన్ను కట్టలేదు కట్టాలి మనం. కాబట్టి నీళ్లు తాగం అక్కడ, నా అవును. బదులు దాని బదులు నువ్వు ఇది తాగు అని అవును, చెప్పేసి అవును. ఒక Scene డైలాగ్ ఉంటుంది. ఉంటుంది సీన్. దాని తర్వాత కట్టెలు ఏరుకుంటుంటే కట్టెలు ఏరుకుంటానికి నువ్వు పన్ను కట్టలేదు, నువ్వు ఎట్లా ఇదని చెప్పి అమ్మాయిని పాడు చేస్తారు. అలాగా నేను పన్ను కట్టకపోతే నా బిడ్డకు నేను పాలు ఇవ్వడానికి వీలేదని చెప్పి నన్ను Okay. వాల్ చేసి నా మీదకి వచ్చి పాలు తాగుతారు ఆయన, ఆ క్యారెక్టర్ చేసిన. ఇవి డైలాగ్ వర్షన్గా సీన్స్ చేసాం. కాకపోతే అది కూడా చెప్తున్నాం కదా, మన టైం బ్యాడ్ అంతే. దాన్ని తీసుకెళ్లి సాంగ్లో కట్ షార్ట్స్ కింద పడిపోయినాయి, మౌంటేజ్ సాంగ్లో పడిపోయింది. సీన్ ఏం చేశాను అనేది లేకపోతే బ్రిటిషర్స్ని అయితే ఎప్పుడైతే హెడ్ ఇట్లా నరుకుతారో ఆ బ్లడ్ వచ్చేసి ఫేస్ మీద పడుతుంది, ఆ రియాక్షన్స్ షార్ట్స్ ఇప్పటికీ సాంగ్ చూసుకున్నా మనం కనిపిస్తాం. కాకపోతే అంత పెద్ద సినిమాలో మనం చెప్పిన డైలాగ్స్, చేసిన ఎమోషన్ సీన్స్ ఉంటే ఇంకొద్ది హైలైట్ అవుతుంది. అదొక ఎమోషనల్ సీన్ లా ఉండుంటే చాలా ఎమోషనల్ సీన్ అది. మేము కేరళలో మెయిన్ సీన్ చేసి వస్తే దాన్ని ఇక్కడ మళ్ళీ నానకరామగూడలో బూత్ బంగ్లాలో సెట్ వేసి సెట్లో కూడా వర్క్ చేసాం, అది సీన్ ప్యాచ్ వర్క్ కింద. ఇక అదే చెప్తున్నాం కదా, నేను చేసిన ప్రతి సినిమాలకి నా అదృష్టం ఎంతసేపటికి నన్ను వెనక నెడుతూనే ఉంటుంది, ఎప్పుడు స్టార్ట్ అయిద్దో ముందుకి. అంటే ఒక మాట అంటాను, అంటే మీకు మెగా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం. మెగా ఫ్యామిలీ కూడా అల్లు అర్జున్ గారు ఇష్టం, మెగాస్టార్ చిరంజీవి గారు ఇష్టం, నేను రామ్ చరణ్ గారు, రామ్ ఈయనకి ఇష్టం, పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఇష్టం. చాలా బట్ ఇష్టం. వీళ్ళ సినిమాల్లోనే మీకు ఎక్కువ కట్లన్నీ అయిపోయినాయి. మరి నేను ఇది అల్లు అర్జున్ కొంచెం- గారి సినిమా చేశాను, చిరంజీవి గారి సినిమాలు చేశాను, పవన్ కళ్యాణ్ గారి సినిమా చేశాను, మన చరణ్ గారితో కూడా చేశారా? రామ్ చరణ్ గారితో Okay, చేశాను. okay. రామ్ చరణ్ గారు చేసా కానీ అది బ్యాక్గ్రౌండ్ డాన్సర్ గా చేశాను. మ్మ్. చిన్న సీన్స్ లో షార్ట్స్ లో కనిపిస్తా, సీన్స్ గా వర్క్ చేయలేదు. Okay. ఏ సినిమా అండి? అయ్యో మీరు ఇలా సడన్ గా అడగండి. ఉన్నాయి పిక్స్ ఉన్నాయి అంతే తప్పించి నేను బ్రెయిన్ లో అంతే కదా ఇదేం లేదు. మ్మ్. చెప్పుకునేది ఒక క్యారెక్టర్ చేసినప్పుడు ఈ సినిమా మేము చేసామని గర్వంగా చెప్పొచ్చు. దానివల్ల కొన్ని సినిమాలని బ్రెయిన్ తీసుకొని మ్మ్. అండ్ చెప్పుకుంటే కాంబినేషన్ లో కూడా బాగా చేసినట్టున్నారు, ఆచార్యలో చేశారు కదా ఆచార్య combination. చేశాను, మ్మ్. ఆచార్య చిరంజీవి గారితో చేశాను. మ్మ్. ఇప్పుడు మన వాళ్ళ మేనలుడి సినిమాలు కూడా 2 సినిమాలు చేశాను. మ్మ్. సాయిధరం తేజ్ గారు, సాయిధరం తేజ్ 2 సినిమాలు. సాయిధరం తేజ్ కాదు, ఈయన ఆదికేశవ. ఆదికేశవ. ఆదికేశవ చేశాను, దానికి మ్మ్. ముందు కూడా ఇంకో సినిమా చేశాను. అదే ఇది ఆ సినిమా చేస్తుంటారు, ఆ సినిమా చేశారు తెలుసు, ఐడియా ఉంది. 2 సినిమాలు చేశాను. మ్మ్. రంగరంగ వైభవంగా. మ్మ్. మ్మ్. Yeah. నాకంటే మీదే ఎక్కువ చేశాను. ఇష్టం ఆ ఫ్యామిలీ. బట్ ఇది నెగిటివ్, అదేంటి నాకు మీకు లక్ తెచ్చి పెట్టాల్సిన మీ అభిమానం లక్ తీసుకురావట్లేదని ఎప్పుడన్నా అనిపించిందా? అరే ఇన్ని సినిమాలు చేసి కూడా వీళ్ళ సినిమాల్లోనే ఎక్కువ మనం కటింగ్. కొన్ని సినిమాల్లో పృథ్వీరాజ్ గారు అంటారు 30 years ఇండస్ట్రీ 30 years ఇండస్ట్రీ అని. మేబీ నాకు 25 కంప్లీట్ అవుతున్నాయి. ఇంకొక 5 years అయితే ఇలా చూసాకన్నా కనీసం ఏదైనా మదర్ రోల్స్ ఇస్తే, లెంతీ క్యారెక్టర్స్ ఇస్తే ఉన్నా అంటే మీకు కూడా ఒక రోల్ పడి 25 years ఇండస్ట్రీ అని చెప్పి ఒక డైలాగ్ పడితే 30 years ఇండస్ట్రీ అని చెప్పుకునే రోజే వస్తుందేమో. ఓకే ఓకే నేను 29, ఆయనకంటే ఒక మాట మారాలి కాబట్టి 29 years ఇండస్ట్రీ అని చెప్పి చెప్పుకునే రోజు వస్తుందేమో. ఓకే. ఎందుకంటే ఇది తప్పించి ఇంకో ప్రపంచం తెలీదు. ఇండస్ట్రీ కాకుండా ఆ రోజుల్లో ఇడ్లీ అమ్మి ఉంటుంది, అది వేరే విషయం. కానీ ఈ రోజు ఇది కాకుండా నువ్వు ఇంకేమైనా చేస్తావా, చేయగలవా, చెయ్యి అని చెప్పినా నాకేమీ చేత కాదు. ఇప్పుడు ఎన్నో సినిమాలు ఆఫర్ దగ్గరకు వచ్చి ఏదో ప్రాబ్లం వల్ల మిస్ అయిపోయినాయి ఉన్నాయి. ఎన్నో సినిమాలు, వందల సినిమాలు ఐ మీన్ చేసిన తర్వాత చేసిన సీన్స్ కట్ అయిపోవడం, ట్రిమ్ అయిపోవడం, మంచి సీన్లు పడకపోవడం, ఈవెన్ మీరు అవమానపడ్డానని చెప్పి ఒక సినిమా చెప్పారు. అంటే మీ వాళ్ళనే తీసుకెళ్ళి సడన్గా నేను తలెత్తుకోలేకపోయాను ఏదో సినిమాకి తీసుకెళ్ళాను అన్నారు. ఇదే అనుకుంటా రంగరంగ వైభవంగా తర్వాత సినిమా ఆదికేశవాగ్ అనుకుంటా. ఎక్కువ సీన్లు చేశాను నేను, బట్ ఒక సీనే 2 సీన్లు మిగిలినాయి. అందులో లేదు, ఆ సినిమా క్యారెక్టర్ చేసిన ఫుల్ సీన్స్ ఉన్నాయి. ఆ సినిమా ఉంది, బెదుర్లంక సినిమా. ఈ 2 సినిమాలు, ఈ 2 సినిమాల్లో కూడా ఏ సీన్స్ కట్ అవ్వలేదు. కొన్ని సినిమాలు కట్ అయినాయి. ఇక స్పెషల్ గా చెప్పుకుంటే వాళ్ళని పాయింట్ అవుట్ చేసినట్టు తప్పించి మన గురించి చెప్పుకున్నట్టే ఉండదు. మూవీస్ చెప్పొచ్చు. బట్ ఎలా పిల్లల్ని మీన్స్ మీ పేరెంట్స్ ని, మీ హస్బెండ్ ని అండ్ మీ అత్తగారిని ఇలా తీసుకెళ్లిన తర్వాత నిజంగా సీన్స్ మీరు కూడా సర్ప్రైజ్ ఫీల్ అయిన సందర్భం? అదే
ఉన్నాయండి సినిమాలో నేను ఉన్నానని చెప్పి తీసుకొని వెళ్ళి కూర్చున్నా, తీరా చూస్తే సినిమాలో సీనే లేదు నాది. అరే ఈ సినిమా నేను చేశానని చెప్పుకున్నాను, ఇలా తీసుకొచ్చి కూర్చున్నా, నా సీన్ ఇంకా రాదే, నా సీన్ ఇంకా రాదే, నా సీన్ ఇంకా రాదే. సర్లే ఎయిటింగ్లో పోయినట్టు పోయింది అత్తమ్మ అని చెప్పుకున్నాం. ఏం చేస్తాం, వాళ్ళు అంత ఈజీగా తీసుకున్నారు, మీకు అలవాటు అయిపోయింది ఈజీగా తీసుకున్నారు, వాళ్ళు అలాగే తీసుకోగలిగారా? పాపం మా అత్తయ్య గారి వాళ్ళ ఫ్యామిలీ వైపు నుంచి ఇండస్ట్రీలో ఆయన ఫస్ట్ మెంబర్ అయితే నేను సెకండ్ మెంబర్. వాళ్ళకి ఇది టచ్ చేయలేదు. మా అమ్మగారి కన్నా కనీసం సినిమాలు చూసే ప్యాషన్ ఉంది. ఆంధ్ర వాళ్ళకి మనకి ఎక్కువ ఉంటుంది ప్యాషన్. తెలంగాణ వాళ్ళకి ఎంతైనా ఇప్పుడు జనరేషన్స్ బయటకు వచ్చే సినిమాలు తీస్తున్నారు తప్పించి పాత జనరేషన్ వాళ్ళకి ఎవరికి కూడా సినిమా ఇండస్ట్రీ మీద అంత గ్రిప్ లేదు. నా మీ కోడల సీరియల్లో కనిపించింది, మీ కోడలి సినిమాలో నిన్న కనిపించింది అంటే ఆవిడకి గర్వంగా ఉంటుంది. అంతే తప్పించి అరే ఈ సినిమా పోయిందే, ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ పోయిందే అన్నంత అవగాహన ఆవిడకి లేదు సినిమాల గురించి. కాబట్టి పాపం ఆవిడకి నేను సంతోషించాను అంటే ఆవిడ సంతోషిస్తుంది, ఈ సినిమాలో నేను లేను నేను బాధపడ్డానంటే నాతో పాటు బాధపడుతుంది. ఈ రెండే తెలుసు ఆవిడకి. ఇప్పుడు బాహుబలి సినిమా తెలుగు చిత్ర పరిశ్రమకి ఒక పేరు తెచ్చిపెట్టింది, ఖ్యాతి తెచ్చిపెట్టిన సినిమా. అలాంటి సినిమా మీకు మిస్ అయింది, ఇప్పటికేమన్నా కొంచెం ఆ రిగ్రెట్ ఉందా? బికాస్ బాహుబలిలో చేసిన వాళ్ళందరూ తర్వాత పెద్ద పెద్ద స్టార్స్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, అలాగే వెనుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక రిగ్రెట్ అంటే వెతుక్కుంటూ కూర్చుంటే చేసిన సినిమాలే మిస్ అయినాయి అని చెప్పి చాలా ఉన్నాయి. ఇక చేయని సినిమాల గురించి బాధపడుతూ కూర్చుంటే ఏమొస్తుంది? కాకపోతే అంత మంచి సినిమాలో మనం ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ ఎప్పటికీ ఉంటుంది ఆర్టిస్ట్కి. ఇప్పుడు మనం వేదం గురించే మాట్లాడుకున్నాం ఇప్పుడు దాకా, చేసిన సినిమాలోనే నేను లేను. కరెక్ట్ కరెక్ట్. ఇక దానికే నేను ఏం ఫీల్ అవ్వాలో తెలియని దానికి అసలు పిలిస్తే వెళ్ళని సినిమా గురించి నేను బాధపడినా వేస్ట్ కదా. ఇక దాని గురించి అయితే ఎప్పుడు థింక్ చేయలేదు. వాళ్ళ నాన్నగారు సినిమాలో మీరు చేశారు, వాళ్ళ నాన్నగారు డైరెక్ట్ రాజన్న చేసినట్టు. రాజన్న చేశాను. సో మన రాజమౌళి గారి గురించి రాజమౌళి గారు రాజన్న చేశాను, ఇంకొక మూవీ కూడా చేశాను నేను. రాజన్న ఒకటేనా? అంతే, రాజన్న ఒకటే. వాళ్ళ నాన్నగారు డైరెక్షన్ లో చేశారు. సార్ నేను అప్పుడు అక్కడ చూసాను, రాజమౌళి సార్ అక్కడ చూసాను. స్టోరీలు అన్ని ఇచ్చేవి కూడా వాళ్ళ నాన్నగారు కదా, రాజమౌళి గారు. మనం మాట్లాడకూడదు కొన్ని. ఎలా ఉండేయండి ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఎలా ఉండేరు డైరెక్టర్ గా? ఏం చేసేవారు? అలా ఏం లేదు, మొత్తం ఆయన అక్కడే ఉండి సీన్స్ చెప్పడం గానీ, మన అదే సేమ్ టైం సార్ ఎంత ఉంటారో రాజమౌళి సార్ కూడా ఉంటారు, ఒకసారి సెట్ లో ఉంటారు. నాగార్జున గారు ఉన్నారు ఈరోజు సీన్స్ అంటే సార్ కూడా సపోర్ట్ కింద ఉంటారు. మెయిన్ సార్ చూసుకున్నా కూడా ఈ సార్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. నేను చేసినప్పుడు నాగార్జున గారి కాంబినేషన్స్ ఎక్కువ చేసాము. అది కూడా ఎడిటింగ్ లో పోయినాయి. చెప్పుకుంటే ఇప్పుడు పెద్దవాళ్ళ సినిమాల గురించి చెప్పుకున్నట్టు ఉండదు తప్పించి నా గురించి నేను చెప్పుకున్నట్టు ఉండదు. ఎందుకంటే వాడు ఎవరన్నా ఎదిగిపోయినోడి గురించి మాట్లాడితే పెద్ద వాల్యూ ఉండదు. అరే వాడి మీద రాయేస్తుందిరా ఇది అని అంటారు. అలా నేను ఒకళ్ళ గురించి చెప్పాలన్న ఫీలింగ్ లో అయితే నేను ఏమీ లేను. అట్లా ఎవరు కావాలని చేసింది కాదు. ఇండస్ట్రీలో జరిగే ఏ తప్పు కూడా ఎవరు కావాలని చేయరు. నిజంగా లక్, చిన్న వ్యక్తమైన అదృష్టం అనేది ఉంటేనే ఇండస్ట్రీలో నిలబడగలుగుతాం. ఆవగింజంతైనా రాసుకొని రావాలి. అంటే నేను ఒక మాట విన్నానండి ఇండస్ట్రీలో, మీరు అన్నట్టు చాలా మంది చెప్పే మాట ఏంటంటే టాలెంట్ తో పాటు లక్ ఉండాలి అని. ఇప్పుడు కొంతమంది చెప్తున్న మాట ఏంటంటే లక్ తో పాటు లాబియింగ్ ఉండాలి. ఇప్పుడు భజన చేయగలగాలి, భజన చేసిన వాళ్ళకే క్యారెక్టర్స్ అని. మీరు ముక్కుసూటిగా మాట్లాడేస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా మంది మనం భజన చేసి పైకి రావాలి తప్ప, అలా పేరు తెచ్చుకోవాలి తప్ప, అలా వచ్చిన వాళ్ళకే క్యారెక్టర్లు తప్ప ఇలాంటి వాళ్ళకి తక్కువ అవకాశాలు అని చెప్పి విన్నాను. ఇది ఎందులో ఏమైనా వాస్తవం ఉందా? భజన నడుస్తుందా? దానికి మనం చెప్పేంత చూడమో కాదో తెలియదు కానీ భజన ఏమి ఉండదండి. ఇప్పుడు మీరు నాకు ఫ్రెండ్ అయ్యారు, మీరు మంచిగా యాంకరింగ్ చేస్తున్నారు, అరే అది యాంకరింగ్ అతను చేసావు కదరా సూపర్ ఉందిరా అని చెప్తా. అరే నా ఫ్రెండ్ నన్ను హ్యాపీగా మెచ్చుకుంది, అందులో బాగా చేశారంటే నెక్స్ట్ దానికి కూడా ఇంకా బాగా చేయాలన్న ఫీలింగ్ ఉంటుంది. అలాగా ఫ్రెండ్షిప్ జరిగే కొద్దికి మీరు చేసే ప్రతిదీ నేను ప్రోత్సహిస్తూ ఉంటా. మీకు నాకున్న ఫ్రెండ్షిప్ బాండింగ్ ఏమనిపిస్తుంది, అది నాకు చెప్తుంది, నా మైనస్లు చెప్తుంది, నా ప్లస్లు చెప్తుంది. మీకు నాకున్న థర్డ్ పర్సన్ ఏమంటారు, అమ్మ అది మనం చేసింది దీన్ని చేసిన పెద్ద తేడా ఉందా, ఇది అంతగానం పొగుడుతుంది. మనుషుల్లో ఉండేది ఇదే. పొగడతా అంటే కిందకి నుంచి క్లాప్స్ కొడితే పైకి ఎగిరిపోతాం అనుకునేది కాదు. మనం చేసే పని మనకు సపోర్ట్ చేసే వాళ్ళు కరెక్ట్ పర్సన్ అయినా కూడా థర్డ్ పర్సన్ థింకింగ్ తప్పు ఉంటుంది తప్పించి భజన చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఎవరు ఎంత భజన చేసి ఎన్ని విధాలుగా ఇండస్ట్రీకి వచ్చినా నీ దగ్గర ఖచ్చితంగా టాలెంట్ ఉండాలి. ఒక సీన్ ఇస్తే సీన్కి ఎమోషన్ కానీ బాధని కానీ నవరసాలని పండించగలిగితేనే నువ్వు నటుడుగా ప్రూవ్ చేసుకుంటావు. నేను ఇప్పుడు ఎంతో పొగుడుతా డైరెక్టర్, ఎవరైనా ఒక మంచి డైరెక్టర్ గారిని నాకు క్యారెక్టర్ ఇస్తారు, ఇచ్చాక నేను ఆ క్యారెక్టర్ న్యాయం చేయకపోతే నేను ఎంత పొగిడి ఉపయోగం ఏముంది? ఇండస్ట్రీని ఎప్పుడు తప్పు పడటానికి చూస్తారు, చాలా మాటలు చెప్తారు. నేను ఎప్పుడు కూడా అలా థింక్ చేయను. నీ దగ్గర టాలెంట్ ఉందా, నువ్వు చేయగలుగుతావన్న నమ్మకం ఉందా, ఒక్కరోజు నీకు వస్తుంది. ఆ మాట నాకు ఎప్పుడు నా హస్బెండ్ చెప్తుంటారు.
ఈరోజు క్యారెక్టర్ ఖాళీ అంటే ఈరోజు ఖాళీగా ఉన్న సమ్ ఎవరో ఫోన్ చేసి సంజయ్ గారు రేపు షూట్ ఉంది ఇది అమౌంట్ అంటే సర్లే ఖాళీగానే ఉన్నాంగా వెళ్దాంలే. బుద్ధి ఉందా ఈయన ఇంతే అడుగుతారు. ఏమైందమ్మా నువ్వు ఎన్ని సినిమాలు చేసావు, నీ క్యారెక్టర్స్ ఎలాంటివి, వాళ్ళు పిలవంగానే ఆ అమౌంట్లోకి ఎందుకు వెళ్ళిపోతున్నావు, నీకంటూ ఒక రోజు వస్తుంది వెయిట్ చేయి అని చెప్పి నన్ను ఆపి నా మంచి క్యారెక్టర్స్ కోసం నన్ను వెయిట్ చేస్తుంది. అయితే నేను యాక్టర్ అయ్యాక మా అమ్మ నన్ను ఎంత సపోర్ట్ చేస్తుందో నా తర్వాత మా అమ్మగారి తర్వాత నా హస్బెండ్ అంత సపోర్ట్ చేస్తారు. నేను పేమెంట్స్ కిందే థింక్ చేస్తే నేను వచ్చిన క్యారెక్టర్స్ అన్ని చేసుకుంటూ పోతాను. మేబీ ఏదో ఒకటి సక్సెస్ అయితే రేపు పొద్దున దీనివల్ల ఇంకోటి ప్లస్ అవుతుంది కదా అని. ఆయన అలా కాదు, నువ్వు చూసింగ్ ఫస్ట్ నుంచి కరెక్ట్గా చూసుకో. నీకు టాలెంట్ లేక కాదు, నువ్వు చేయలేక కాదు, నీకు అవకాశం వచ్చిందాన్ని సద్వినియోగం చేసుకోగాని అవకాశాల కోసం నువ్వు పరిగెత్తొద్దు అని నన్ను ఎన్నోసార్లు ఆయన ఆపారు.